మీ అందరినీ ఇక్కడికి పిలిపించిన కారణమేమిటంటే మీరందరూ తెలుసుకోవలసి ఉంది. ఈ స్థలం అత్యంత పవిత్ర స్థలమని. పరశురామ ప్రభువు ఇక్కడ పాపులను సంహరించినప్పుడు ఈ ప్రదేశంలో రక్తం 5 సరోవరాలుగా ఏర్పడింది. ఈ స్థలం శ్యామల పంచకంగా తెలియవచ్చింది. ఈ స్థలానికి ఉత్తరాన సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఇక దక్షిణాన దృష్టద్వతీ నది ఉంది. ఈ 2 నదుల మధ్య నిశ్చయించిన ఈ స్థలానికి పరశురామ ప్రభువు పూర్వీకుల ఆశీస్సులున్నాయి. ఈ స్థలంలో ధర్మ సంస్థాపన జరుగుతుంది. ఆ మహేంద్రుడు సమ్రాట్ కురునికి ఆశీస్సులిచ్చారు. ఈ స్థలంలో యుద్ధం చేస్తుండగా ఎవరికైనా మృత్యువు ప్రాప్తిస్తే వారికి స్వర్గంలో స్థానం లభిస్తుందని. మీరు చేయనున్న ధర్మయుద్ధానికి ఈ ధర్మక్షేత్రం అత్యంత శుభప్రదమైనది. వాసుదేవ, ధర్మక్షేత్రమైన ఈ కురుక్షేత్రంలో యుద్ధానికై ఉత్సాహంతో సమావేశమయ్యేందుకు శుభదినాన్ని తమరే నిశ్చయించండి. ఆ తిథిని మా సఖి ద్రౌపది ముందుగానే నిశ్చయించింది. కృత్తిక, రోహిణి నక్షత్రాల సంధి సమయాన మార్గశిర శుక్లపక్ష చతుర్దశి నాడు యుద్ధం ఆరంభమవుతుంది. అంటే నేటి నుండి 3 రోజుల తరువాత ఆరంభం కానుంది. మహాభారతం.